భారత ప్రభుత్వం కేంద్ర యువజన వ్యవహారాల క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు కార్యక్రమాన్ని గోదావరి ఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పరిధిలోని యువత ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశ నిర్మాణంలో యువత పాత్రపై వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే అంశంపై విద్యార్థులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతిభ కనబరిచిన 10 మంది విద్యార్థులకు రాష్ట్ర స్థాయికి పంపనున్నట్లు నోడల్ కోఆర్డినేటర్ సాంబశివరావు తెలిపారు. దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని సూచించారు. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల యువతలో చైతన్యం పెరిగి రాజకీయాలపై అవగాహన కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మన భారతదేశం మన భావితరాలకు కావాల్సినటువంటి నాయకత్వాన్ని బిల్డప్ చేసుకునేటువంటి సువర్ణ అవకాశాన్ని యువతకు కల్పించింది. కాబట్టి ఈ కార్యక్రమంలో మేము 150 మందిని స్క్రీనింగ్ చేసి సెలెక్ట్ చేసుకున్నాము. డిస్ట్రిక్ట్ రౌండ్లో ఈ 150 మంది నుంచి 10 మందిని సెలెక్ట్ చేసి స్టేట్ అసెంబ్లీకి పంపిస్తామండి. సో ఈ మాకు కేటాయించినటువంటి మంచిర్యాల మరియు పెద్దపల్లి జిల్లాలో అత్యధిక సంఖ్యలో యువత చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసి వాళ్ళ వీడియోల్ని అప్లోడ్ చేశారు. సో అలా అప్లోడ్ చేసినటువంటి వీడియోల్ని మేము క్షుణ్ణంగా పరిశీలించి స్క్రూటినీ కమిటీ చక్కగా తగిన ప్రమాణాలు పాటించి వాటి ప్రకారం 150 మందిని సెలెక్ట్ చేసుకున్నాము. India, where the energy and resources are spent on frequent elections, are instead focused on building roads, schools, and buildings. This is the India that one nation, one election, paving the way for Viksit Bharat, promises to deliver. But what exactly does one nation, one election entail? It simply means by holding simultaneous elections to the Lok Sabha and state assemblies. This concept is not new. In fact, India successfully conducted simultaneous elections during the early years of our democracy. I would like to thank Prime Minister Narendra Modi for giving us this opportunity so that we can keep our views on one nation, one election. And he is making the youth ready for the future politics. With one nation, one election, our hard-earned money and our valuable time is saved. The money will be spent truly on the development and not on the politics.